ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే అండి. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు పార్ట్నర్స్ తీసుకుందాం, కపుల్స్, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం క్రైమ్ ఎంతగా పెరిగిపోయిందంటే, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా, న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. క్రైమ్ ఎలా అంటే లేడీస్ కూడా రివెంజ్ తీసుకుంటున్నారు. అప్పట్లో గతంలో హస్బెండ్స్ భార్యల్ని బాధ పెట్టడం, గృహహింస ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. మహిళలు భర్తల పైన రివెంజ్ తీసుకుంటున్నారు. కొన్ని క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ఈ మేనిఫెస్టేషన్, మీరు చెప్పే మోడర్న్ మేనిఫెస్టేషన్ తీసుకుంటే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ గొడవలు పడడం అనేది, అసలు కొట్టుకోవడము, అది ఎంతవరకు వెళ్తుందనే దారుణంగా చూస్తూనే ఉన్నాం. సో దానికి మేనిఫెస్టేషన్ కి రిలేట్ చేసుకుంటే ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేనిఫెస్టేషన్ ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే, బేసిక్గా మనకి ఇప్పుడు ఈ సొసైటీలో జరిగేది ఏంటంటే, రిలేషన్షిప్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హస్బెండ్ వైఫ్ కానివచ్చు, లేదు రకరకాలుగా. నేనేం చెప్తుంటే, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మెయిన్ ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎక్కువ వస్తాయండి. అంటే నా భర్త నా కోసమే కదా, నా పిల్లలు అనే ఒక స్వార్థం అనేది ఉంటుంది, ఒక పొజిటివ్నెస్ ఉంటుంది. నేనేమంటానంటే, ఎక్స్పెక్టేషన్ ఎంత తగ్గుతున్నా అంత హ్యాపీగా ఉండొచ్చు. అయితే యూనివర్సల్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. నా భర్తే కదా, నేను ఎందుకు వేరే వాళ్ళకి షేరు, అంటే ఎందుకు నేను అలా వదిలేయాలి, నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అని అనుకోవచ్చు. అరే, అతను కూడా ఒక మనిషి, ఒక సెల్ఫ్ అనేది ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏంటంటే, ఎక్కడైతే బ్యారియర్స్ పెడతారో, అంటే ఎక్కడైతే నువ్వు హద్దులు పెట్టుకుంటే, అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అంత హ్యాపీ అండి. నువ్వు 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి, నువ్వు నా కోసం ఇది చెయ్యాలి అని ఎప్పుడైతే నువ్వు హక్కుగా పెట్టావో, ఎక్స్పెక్టేషన్ పెట్టావో, అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గించాలి. అరే, అతను కూడా మనిషే కదా, ఆమె కూడా మనిషే కదా. సో ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గించేస్తే, నేను తన హ్యాపీనెస్ కోసం ఇవ్వడానికే ఉన్నాను. తద్వారా ఏం జరుగుతుందంటే, నువ్వు ఎక్స్పెక్టేషన్ తగ్గిస్తే నీకు అంతకు 10 రెట్లు వస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్ అనుకోవచ్చా ఇక్కడ? లవ్ అనుకోకూడదు. అది లవ్ కాదండి, ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ నీకెంత సెల్ఫ్ ఇంపార్టెంట్, అది కూడా అతనికి అంత సెల్ఫ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆయన కూడా వేరే ప్రపంచం ఉంటుంది, నువ్వే ప్రపంచం కాదు. జస్ట్ నీ కోసం పెళ్లి చేసుకున్నాడు అంతే. పెళ్లి చేసుకున్నాడు, నీ కోసం అన్ని సమకూరుస్తున్నాడు. తనకి ఒక జాబ్ టెన్షన్స్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇవన్నీ నీకు చెప్పకపోవచ్చు. నువ్వు ఇంటికి రాగానే నువ్వు ఇది కావాలి, అది కావాలి, ఓకే కావాలి, కానీ ఆయనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో. అయితే కొన్ని సూత్రాలు ఉన్నాయండి. ఫస్ట్ మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలి. సెకండ్ ఏంటంటే ఇంటిమసీ ఉండాలి. ఇంటిమసీ అంటే కలిసి ఉండడం కాదు, అంటే వేరే అర్థం వస్తుంది, కానీ సాన్నిహిత్యం అనమాట. నీ మనసులో భావనలన్నీ స్వార్థం లేకుండా చెప్పుకోవాలన్నమాట. అంత స్వతంత్రం ఉండాలి. అరే, నేను నీకు చెప్తే దాన్ని నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఎత్తి పొడుస్తావేమో అని అనుకుంటారు. అంటే నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా. అక్కడ ఇంటిమసీ అంటే హానెస్టీ కలిగి ఉండడం. హానెస్టీ ఎప్పుడైతే నీ హస్బెండ్ దగ్గర, నీ భర్త దగ్గర, నీ వైఫ్ దగ్గర హానెస్టీగా ఉంటావో, అరే తిని ఏం చేసినా సరే నన్ను అయితే వదలడుగా, ఆ సురిటీ అయితే ఉందిగా, ఆ కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వాలి. అది హస్బెండ్ అయినా వైఫ్కి ఇవ్వాలి, వైఫ్ అయినా హస్బెండ్కి ఇవ్వాలి. ఈ ప్రపంచం తలకిందులైనా సరే నన్ను అయితే వదలడు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్యాషనేట్గా ఉండాలి. ప్యాషనేట్ అంటే నువ్వు ఎప్పుడు ఇంట్లో నైటీలు వేసుకొని జిడ్డుగా ఉంటే పక్కింటి అమ్మాయిలు ఖచ్చితంగా అందంగా కనిపిస్తారు. నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. 100xలో నేనేం చెప్తానంటే, సెల్ఫ్ లవింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. మంచిగా ఫుడ్ తిను, మంచిగా నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకో, మంచిగా నువ్వు బాగా రెడీ అవ్వు. రెడీ అయ్యి అంటే వేరే వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు పాటించాలి కదా. నువ్వు జిడ్డుగా కనిపిస్తే నీ మీద అట్రాక్షన్ ఎలా ఉంటుంది అసలు? సో చాలా మందికి ఆ ప్యాషనేట్ అనమాట, తన మీద తనకి సెల్ఫ్ లవింగ్ కోల్పోవడం వల్ల థాట్స్ ఖచ్చితంగా డైవర్ట్ అవుతాయి. అది హస్బెండ్ అయినా సరే, నువ్వు ఎప్పుడు జిడ్డుగా, నువ్వు ఎప్పుడు బద్ధకంగా, ఇంకా పెళ్లి అయిపోయింది అని అనుకుంటే ఖచ్చితంగా నీ థాట్స్ అనేవి డైవర్ట్ అవుతాయి. సో నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. 100xలో ఎప్పుడు చెప్తుంటాను కదా, నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకోవాలి, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, దీనికోసం ఏం చేయాలో ఆ వర్క్ చేయాలి, నిన్ను నువ్వు మంచి స్థానంలో పెట్టుకో. ఖచ్చితంగా నీ మీద, అరే నా భర్త ఇంత బాగుంటాడే, నా వైఫ్ ఇంత బాగుంటుందే అని అనుకోవచ్చు కదా. ఆ జిడ్డు అనేది తీసేయాలి, ఆ బద్ధకాన్ని తీసేయాలి, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇంకేంటంటే నెక్స్ట్ కమిట్మెంట్ అనమాట. అంటే నేను నీ కోసం ఏదైనా చేస్తాను అనే ఒక నమ్మకం ఇవ్వాలి. అంటే పార్ట్నర్స్ మధ్యలో కోఆర్డినేషన్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ లేవని అంటున్నారు. 100% ఎక్కువ లేవండి. డైవర్స్ అవ్వడానికి కారణం అది. నువ్వు వేరు, నేను వేరు, నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు, ఇద్దరు ప్రపంచం ఒకటి కాదు. నువ్వు అంత అంటే నేను ఇంత. ఇక్కడ ఒకటే అండి, ఎందుకు డైవర్సులు కానీ ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక అబ్బాయి 50,000 సంపాదించాడు, అమ్మాయి 1,00,000 రూపాయలు సంపాదించింది అనుకోండి, నీతో నేను ఉండేదేంటి, నాకు మటుకు డబ్బు లేదా అని అనుకుంటాను. గతంలో ఎందుకు ఎక్కువ గొడవలు వచ్చేది, డైవర్స్లు ఎందుకు వచ్చేది కాదు తెలుసండి. అమ్మాయికి సంపాదించే కెపాసిటీ తక్కువ ఉండేది, అసలు లేదు.
Only హస్బెండ్ ఎంత చెప్తే దీని అంత. స్వార్థం ఏంటంటే అందుకే మనకు పురాణంలో గతంలో ఏంటంటే అమ్మాయికి ఎక్కువ చదివించేవారు కాదు, చాలా మంది తొక్కుబడేవారు. అయితే ఇక్కడ తొక్కుబడాలన్న ఉద్దేశం కాదు, అమ్మాయిలు ఖచ్చితంగా వంటగదిలో పరిమితం అవ్వకూడదు. కానీ సంపాదించిన తర్వాత నీకు ఒకవేళ ఈ హస్బెండ్ వదిలేస్తే నెక్స్ట్ హస్బెండ్ కూడా అలాగే ఉంటాడు, వాడేం గ్యారంటీ ఉంటాడా? ఇప్పుడు నా దగ్గరికి గతంలో ఒక కేసు కౌన్సిలింగ్ వచ్చారు, మామూలు అడిగారు, సార్ నా హస్బెండ్ వేరే వాళ్ళు డౌట్ వచ్చింది ఏం చేయమంటారంటే, అమ్మ ఇప్పుడు నువ్వు హస్బెండ్ నేను డైవర్స్ తీసుకుందాం అనుకున్నారు అన్నారు. ఒకవేళ డైవర్స్ తీసుకో, వాడు కూడా సెకండ్ వచ్చేవాడు నువ్వు ఏం చేస్తావు, ఖాళీగా ఉంటావు, పెళ్లి ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకుంటావు. మరి వాడు కూడా వాడికి వేరే అఫేర్ ఉంటే అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. ఇక్కడ మూడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి డైవర్స్ తీసుకోవడం, 2 అడ్జస్ట్ అయ్యి ఉండడం లేదా భర్తను మార్చుకోవడం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 4వ ఆప్షన్ తీసుకుంటున్నారు, ఎవరికి తెలియలేని ఆప్షన్, చంపేస్తున్నారు డ్రమ్ముల్లోని లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేస్తున్నారు. అరే ఇంకొక ఆప్షన్ ఉంది కదా, నీకు నచ్చకపోతే నాకు నేను నచ్చదని డైవర్స్ తీసుకోవచ్చు కదా, వదిలేయచ్చు కదా. వదిలేయచ్చు, చంపేయడం ఎందుకు? అన్ని పుణ్య ఎరగ నుండి చంపేయడం ఎందుకు? అది హస్బెండ్ లో చేస్తారు, వైఫ్ లో చేస్తున్నారు. ఒక ఆప్షన్ ఉంది కదా, నాకు నువ్వు నచ్చట్లేదు రా బాయ్, నేను వదిలేస్తా, నా ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ, ఎవరి లైఫ్ వాళ్ళది, చంపేయడం ఎందుకు? సో మోడర్న్ మేనిఫెస్టేషన్ లో, మోడర్న్ హ్యాపీనెస్ లో నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకవేళ ఈ హస్బెండ్ వదిలేసి వేరే హస్బెండ్కి వెళ్ళి వాడు కూడా ఎదవయ్యే ఉంటాడు, నో డౌట్. ప్రపంచం అంతా ఇప్పుడు మారిపోయింది, ఇన్స్టాగ్రామ్ అన్నీ వచ్చేసి, గతంలో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో 10th క్లాస్లో నేను ఒక అమ్మాయిని లవ్ చేసినంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేస్తుంది. మొన్న ఎప్పుడో విన్నాను, 10th క్లాస్లో ఉన్న అమ్మాయి రీయూనియన్లో కలిస్తే పిల్లలు చంపేసి మరి వచ్చేసిందంట, ఫ్రెండ్ కోసం. అరే అంతవరకు 3 పిల్లలు కన్నావు, మరి నీ భర్త, అది అయిపోయింది, ఆ గతం అది అయిపోయింది. కానీ దీనికోసం చంపేయడం ఎందుకు? ఇలా ఉండి నువ్వు మేనిఫెస్టేషన్ చేస్తే ఏదైనా అవుతుందా? సో నేనేం చెప్తానంటే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నువ్వు ఇది కాదని వేరే దానికి వెళ్ళినా సరే అక్కడ కూడా ఖచ్చితంగా ఇదే ఉంటుంది. ఇక్కడ నువ్వు మారడవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తను ఏదైనా సరే నన్నైతే వదలడు కదా, నన్నైతే బాగా చూసుకుంటాడు. ఫస్ట్ నువ్వు ప్రేమించు, ఫస్ట్ నువ్వు సాక్రిఫైస్ చేయి, ఫస్ట్ నువ్వు మారడానికి ట్రై. ప్రపంచంలో ఇంట్లో వాళ్ళని మారుస్తాను, ప్రపంచాన్ని మారుస్తాను అనడం కాదు, నువ్వు మారుతున్నావా లేదా? నాకు ఈ రహస్యం తెలిసిన తర్వాత మామూలుగా ఈ మోటివేషన్ ఏదైనా ముందు నేను మారదాం అనుకున్నాను. నేను గతంలో నాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదండి, కానీ అనుభవం పూర్వంగా ఎన్నో పుస్తకాలు చదివి ఎంతోమందిని నేను బయట కూడా ఎంతోమందిని కలుస్తూ ఉంటాను, వాళ్ళతో పాడ్కాస్ట్లు అవి చేయడం నాకు ఇష్టం. కానీ అవన్నీ తెలుసుకొని నేను చెప్తున్నాను, నేను ఎవరిని ఒప్పించట్లేదు, జస్ట్ ఇది ఒక నా యొక్క వినపం అంతే. అది పాటించండి, పాటించకపోవండి. సో ఇక్కడ ఏంటంటే ప్యాషనేట్గా ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, ఇంటిమసీ ఉండాలి, అంటే సాన్నిధ్యం అనమాట. నీకు నువ్వు అన్నీ చెప్పుకునే విధంగా ఉండాలి. సో నువ్వు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఒకసారి ఫ్యూచర్ ఫేసింగ్ అంటారండి ఎన్ఎల్పిలో. ఫ్యూచర్ ఫేసింగ్ అంటే ఒకవేళ నా హస్బెండ్ని చంపినా సరే, లేదంటే ఒకవేళ వదిలేసినా సరే, నెక్స్ట్ ఫ్యూచర్లో నాకేం జరుగుతుంది? ఇంట్లో వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారా? బయట వేరే వాడు ఎవరైనా గెలక్కంటూ ఉంటాడా? ఈరోజు హస్బెండ్ లేని వైఫ్ని ఎలా చూస్తున్నారు సొసైటీ? అలాగని భరించమని నేను చెప్పట్లేదు, అయితే నువ్వు చేంజ్ అవ్వు, లేదా తను మార్చడానికి ట్రై చేయి. ఒకవేళ ఏది అవ్వట్లేదు అనుకో, చంపద్దు, నువ్వు డైవర్స్ తీసుకుని హ్యాపీగా నువ్వు నీ లైఫ్ నువ్వు బతుకు, తర్వాత నువ్వు పెళ్ళైనా చేసు. కానీ ఈ సూత్రాలు మటుకు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ పాటించాలి, అక్కడితో అది ఆగిపోలేదు, మళ్ళీ జీవితాంతం ఉండాలి. సో ఇప్పుడు మనమే రోబోలం కాదు కదా, అన్నీ మనకి భగవంతుడు అన్ని పెట్టడానికి. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు ఇలాగే కావాలి, ఇలాగే ఉండాలంటే ఎవరిలోనే అన్ని క్వాలిటీస్ ఉండవు. కానీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉండాలి. ఇండైరెక్ట్గా అంటే మనం మార్పు చేస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు చదవమని చెప్తాను, వాళ్ళు చదవరు, కానీ నువ్వే కింద కూర్చొని ఏదైనా చదువుతున్నావు, ఖచ్చితంగా చదువుతారుగా. సో నువ్వు వాళ్ళు చెప్పే బదులు ముందు నువ్వు ఆ పని చేయి, స్టార్ట్ విత్ ఇన్ యూ. గాంధీ గారు ఒక మాట చెప్తారండి, ప్రపంచాన్ని మార్చాలని చేయొద్దు, ఫస్ట్ నువ్వు మారు, అంతే. తద్వారా నీ ఫ్రెండ్స్ మారిపోతే, నీ ఫ్యామిలీ మారిపోద్ది. సో మార్పు మనలో స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి ఒక గిల్ట్ వచ్చేస్తుంది, అరే ఈ అమ్మాయి ఇంతలాగా చేస్తుంది కదా, ఉదయాన్నే లెగుస్తుంది కదా, ఇంత కష్టపడు. స్వార్థం లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా నువ్వు చేయి. ఎక్కడైతే నీలో ఎక్స్పెక్టేషన్ తగ్గిపోద్దో, ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుందో, టన్నులు వస్తుందో, ఖచ్చితంగా అటు సైడ్ నుంచి వస్తుంది. మా మోడర్న్ హ్యాపీనెస్లో అసలు చాలామంది రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకే వాళ్ళు ఎంత అట్రాక్ట్ చేసినా అవ్వట్లే, డబ్బు ప్రాబ్లమ్స్. ముందు ఇక్కడ రిపేర్ చేయి, తర్వాత అట్రాక్ట్ అయిపోద్ది. ఇక్కడ రిపేర్ జరగకంట లోన్ ఇంటర్నల్గా నువ్వు ఎప్పుడు దుఃఖంలో బాధలో ఉంటూ ఎంత అట్రాక్షన్ చేసి, ఎంత అఫర్మేషన్ చేసి ఏం సుఖం, వర్కౌట్ అవ్వదు. సో చాలామందికి నేను ఏం చెప్తానంటే, నా దగ్గరికి ఎవరైనా మేనిఫెస్టేషన్ కోసం వస్తే, లేదా హ్యాపీనెస్ కోసం వస్తే, ముందు నువ్వేం సఫర్ అవుతున్నావు ఇక్కడ రిపేర్ చేయి, తర్వాత అట్రాక్ట్ చేయి. ఎందుకంటే అట్రాక్షన్ 20%, 80% యాక్షన్. సో మోడర్న్ మోటివేషన్ కావచ్చు, మోడర్న్ హ్యాపీనెస్ కావచ్చు, మోడర్న్ మేనిఫెస్టేషన్ కావచ్చు, ముందు రిపేర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ అవుటర్ అనే 20%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.